హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం చెప్పబోయే వీడియోలో చాలామందికి జీరో ఎఫ్ఐఆర్ అనేది ఇప్పటికీ మన ప్రజల్లో ఎవరికీ అవగాహన లేదు. అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, దాని గురించి అంశాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మిస్సింగ్, యాక్సిడెంట్, దొంగతనాలు ఇలాంటి కేసుల్లో చాలామందికి ఎదురయ్యే కామన్ సమస్య ఒకటి ఉంది. ఘటన జరగగానే చాలామంది సమీపంలోని పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకొని వెళ్తారు. కానీ అది తమ పరిధిలోకి రాదని అక్కడి పోలీసులు కేసు నమోదుకు నిరాకరిస్తారు. దీంతో అక్కడి నుంచి మరో పోలీస్ స్టేషన్కు, వాళ్ళు కాదంటే ఇంకో పోలీస్ స్టేషన్కు ఇలా తిరగక తప్పదు. సో ఇటీవల జరిగిన సంఘటనలో ఈ నేపథ్యంలో చాలామందికి తెలియని జీరో ఎఫ్ఐఆర్ అంశం తెరపైకి వచ్చింది. చాలామంది పోలీసులకు సైతం జీరో ఎఫ్ఐఆర్ పై అవగాహన లేకపోవడం శోచనీయం. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఘటన జరిగిన ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియనప్పుడు ఏదో ఒక పోలీస్ స్టేషన్కు వెళ్ళి దాని కింద కేసు నమోదు చేయించాలి. అది మా పరిధి కాదని అక్కడి పోలీసులు అంటే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయమని కోరాలి. తద్వారా త్వరగా కేసు నమోదై ఆపై సంబంధిత పోలీస్ స్టేషన్కు ఆ ఎఫ్ఐఆర్ బదిలీ చేయబడుతుంది. అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి పోలీస్ స్టేషన్కు జ్యుడిక్షన్ పరిధి ఉంటుంది. ఆ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను మాత్రమే వారు స్వీకరిస్తారు. కానీ జీరో ఎఫ్ఐఆర్తో తమ పరిధిలోకి రాకపోయినా సరే ఫిర్యాదును స్వీకరించి ప్రాథమిక సమాచార నివేదిక నమోదు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఎఫ్ఐఆర్కి సీరియల్ నెంబర్తో పాటు సంవత్సరం సూచిస్తూ నెంబర్ కేటాయిస్తారు. కానీ జీరో ఎఫ్ఐఆర్లో నెంబర్ లాంటిది ఏమీ ఉండదు. మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్కు దాన్ని బదిలీ చేస్తారు. బదిలీ చేసేంత వరకు అక్కడి పోలీసులే దానిపై విచారణ జరపాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వరంగల్ నగరంలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని షాయంపేట గ్రామానికి చెందిన వ్యక్తి యువతి అదృశ్యమైందని ఫిర్యాదు చేశాడు. దీంతో అదృశ్యం కేసు తమ పరిధి కాకపోయినా వ్యక్తి ఫిర్యాదుపై పోలీసులు కేసును నమోదు చేశారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. కాగా పోలీసుల చర్యను వరంగల్ సిపి రవీందర్ అభినందించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్లలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా భద్రతకు సంబంధించి అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లిమిట్స్ గురించి పట్టించుకోకుండా జీరో ఎఫ్ఐఆర్ అమలు కూడా ప్రధానంగా తెర మీదకు వచ్చింది. దీంతో ప్రతి మహిళ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తమ ఫోన్లలో సేవ్ చేసుకోవాల్సిన నెంబర్లు, వినియోగం, అప్రమత్తత, సాయం, ఆపదలో బయటపడే విధానంతో పాటు ఆ సమయంలో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేయవచ్చనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. సో చూసారుగా ఫ్రెండ్స్, జీరో ఎఫ్ఐఆర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. లెట్ us see సైనింగ్ ఆఫ్ సునీల్. థ్యాంక్ యూ. ఇక మీలో ఎవరికైనా కామెడీ పండించే సత్తా ఉందా? అయితే త్వరలో ప్రారంభం కాబోతున్న మా న్యూ యూట్యూబ్ ఛానల్లో కామెడీ పండించుటకు కామెడీ ఆర్టిస్టులు కావాలను ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెంబర్లలో సంప్రదించండి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.